అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగరంలో హనుమాన్ చాలీసా, సామూహిక హనుమాన్ చాలీసాను దాదాపు 10,000 మందితో నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఆ రోజు ఎంతమంది కలవబోతున్నారు, ముఖ్యంగా విఐపీస్ కూడా ఎవరెవరు వస్తున్నారనే అంశంపై మనతో మాట్లాడండి. సరే, ఏంటి ప్రధాన ఉద్దేశం అంటే ఏ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ప్రధాన ఉద్దేశం? ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమం జనవరి 4వ తేదీ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నందు 10,000 మందితో హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి దాదాపుగా ఒక 6,000 మంది స్కూల్ విద్యార్థులు 3వ తరగతి నుంచి 9వ తరగతి పిల్లల వరకు హనుమాన్ చాలీసా కార్యక్రమం, వారితో పాటు పెద్దలు దేవాలయాల నుంచి వస్తున్నారు భక్తాదులందరూ హనుమాన్ చాలీసా చెప్పడానికి. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమం గతంలో ఎప్పుడైనా ఇటువంటి మన అనంతపూర్లో నిర్వహించారా? ఏంటి మీరు ఈ రకంగా ఎన్నుకోవడానికి ప్రధాన కారణం? ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమం ఈ అనంతపురంలో ఇదే మొదటిసారిగా నిర్వహించడం జరుగుతున్నది. ప్రత్యేకంగా ఏమంటే హనుమంతుని యొక్క బుద్ధి, బలం, యశోధైర్యం పిల్లలకు మొదటిగా వస్తే వాళ్ళ జీవితంలో కూడా బాగుంటున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది కేవలం ఈ 4వ తేదీతో కాకుండా ప్రతిరోజు, ప్రతి మంగళవారము ఏ వ్యక్తి అయితే ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, స్కూళ్ళల్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నప్పుడు కూడా మన అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటున్నాయి. వాళ్ళందరూ కూడా 6:30 అయితేనే హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించాలనేసి ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. సార్, ఏం చెప్తారు సార్, ఈ హనుమాన్ చాలీసాను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం, మీరు కూడా దీంట్లో పాల్గొంటున్నారు, ఏం చెప్తారు ఈ కార్యక్రమం? ప్రతి మనిషి పుట్టుకతో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 3 స్థానాలు ఉన్నాయి. ఒకటి అమ్మ ఒడి, గుడి, ఆ తర్వాత బడి. ముఖ్యంగా ఒక వ్యక్తిని వాళ్ళ క్యారెక్టర్ని ప్రేరణ చేయాలా, మంచి సంస్కారవంతునిగా తీర్చిదిద్దాలా అంటే ఎంత ఇంపార్టెంటో తల్లి యొక్క దీవెనలు, ఆమె వడి అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ గుడి, ఆ తర్వాత బడి. ఈ నేపథ్యంలో గుడికి సంబంధించి సోములదొడ్డి ఆంజనేయ స్వామి గుడి కర్త కర్మ క్రియ అయినటువంటి ప్రమోద్ గారు ఒక మంచి సత్సంకల్పంతో మంచి సంస్కరణ, సాంప్రదాయము, సంస్కృతి, ఒక క్యారెక్టర్ పిల్లలకు తెలియజేయాలంటే హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఎంచుకొని గత 4 నెలలుగా స్వామి ఒక 10,000 హనుమాన్ చాలీసా బుక్కులు ప్రింట్ చేయడము, స్కూళ్ళు ఒక 50-60 ప్రైవేట్ స్కూళ్ళల్లో తిరిగి వాళ్ళందరికీ చెప్పి ప్రతి స్కూల్లోనూ ఒక ఆంజనేయ స్వామి పటము, సింధూరము, ఆ తరువాత ప్రవచనం, ఈ విధంగా 4 నెలలుగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి మంగళవారం సాయంత్రము ఒక 150 నుంచి 160 గుళ్ళల్లో 6:30కు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని ఒక సంకల్పం చేస్తూ ఒక 200 పెన్ డ్రైవుల్లో హనుమాన్ చాలీసాను రికార్డ్ చేసి గుళ్ళకి ఇవ్వడం జరిగింది. కొన్ని గుళ్ళల్లో ఎక్కడైనా ఆ యొక్క మైక్ వ్యవస్థ లేకుంటే ఉచితంగా ఇవ్వడం కూడా ఆ స్వామివారు ప్రామిస్ చేశారు. ఈ విధంగా మంగళవారం పొద్దున్నే బడి, సాయంత్రం గుళ్ళలో గత 4 నెలలుగా జరుగుతోంది. ఇది నిరంతరం కొనసాగాల, ఈ సృష్టి ఉన్నంత వరకు జరగాల అన్న సత్సంకల్పంతో జనవరి 4వ తేదీ ఆర్ట్స్ కాలేజ్ వెనక ఉన్న గ్రౌండ్లో ఒక 10,000 మందిని అంటే ఎక్స్క్లూజివ్గా ఒక 6,000 మంది విద్యార్థులు, బళ్ళ గురించి 4,000 మంది ఈ గుడులకు సంబంధించిన వాళ్ళని అక్కడికి ఒక సభలాగా ఏర్పాటు చేసి 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఇంకా అనంతపురం ప్రజలు ఒక 10-15,000 మంది వస్తారని భావించాం. వీళ్ళందరూ రావడం వలన ఈ యొక్క కార్యక్రమం నిరంతరం ఈ సృష్టి ఉన్నంత వరకు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా, హనుమాన్ గుర్తు రావాలా. తద్వారా మనకు హనుమాన్ చాలీసా అనేది మీకు తెలుసు, రాముడికి ఎంత బలం అంటే ఆంజనేయ స్వామి, ఆ విధంగా మనందరూ కూడా ఆయన ఆశీర్వాదం ఉంటే నిరంతరం భారతదేశము ఒక సౌభ్రాతృత్వము, సంస్కృతము, అంత గౌరవము, గొప్ప శక్తిగా మనమందరము ఏర్పడవచ్చు. ఆ సంకల్పంతోనే హనుమాన్ చాలీసా పారాయణం అనేది 10,000 మందితో సామూహికంగా మొదలుపెట్టినాం. ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. సరే, ఏం చెప్తారు సార్, ఈ కార్యక్రమంలో మీరు భారీ ఎత్తున పాల్గొంటున్నారు, ఆ ఏర్పాట్లు ఎలా ఉంది? ఏర్పాట్లు అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరుగుతుంది. అది పెద్ద ఎత్తున అంటే కార్యక్రమం యొక్క స్వరూపంతో రాబోయే సమాజం ఎట్లా ఉండాలా అంటే ఒక సంస్కారవంతమైనటువంటి సమాజం ఏర్పడాలంటే విద్యార్థుల్లో ఈ హనుమాన్ చాలీసా నేర్పితే అది రాబోయే తరాలకి, ఆ కుటుంబంలో, ఆ సమాజం
బాగుపడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రమోద్ గారు సంకల్పించారు. అది అనేక దాదాపు 60 పాఠశాలలో 125 దేవాలయాల నుంచి మన కార్యకర్తలు, భక్తులు, విద్యార్థులు వస్తారు. ఈ విద్యార్థులు కూడా హనుమాన్ చాలీస మీద పోటీలు నిర్వహిస్తున్నాం. ఆ పోటీల ద్వారా కూడా వాళ్ళలో ఒక స్ఫూర్తి నింపాలా అనేటువంటి ఉద్దేశము, దానితో వాళ్ళ యొక్క కుటుంబము, ఆ సమాజము బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. సార్ ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఈ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం, అందులో విద్యార్థులను కూడా దీంట్లో కలిపి చేస్తున్నటువంటి ఏం చెప్తారు? ముఖ్యంగా వస్తున్న వాళ్ళలో ఎక్కువ మందిని విద్యార్థుల్ని మనం ప్రధానంగా దృష్టి పెట్టడం కారణం ఏంటంటే భవిష్యత్ తరం అంతా కూడా చక్కగా సంస్కారవంతంగా తయారు కావాలంటే ఉద్దేశంతో మరి వీళ్ళని అనుగ్రహ భాషణం చేసి ఆశీర్వదించడానికి మంత్రాలయ పీఠాధిపతి, హంపి పీఠాధిపతులు ఆ కార్యక్రమంలో ఉంటున్నారు. దానితో పాటుగా మనందరికీ చిరపరిచితులు, టీవీలో సహజంగా చూసేటువంటి పెద్ద వ్యక్తి అయినటువంటి భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి ఎల్ గంగాధర శాస్త్రి గారు ఈ విద్యార్థులందరికీ కూడా మార్గదర్శనం చేయబోతున్నారు. సో వారి యొక్క మార్గదర్శనంతో, వీరి యొక్క అనుగ్రహణ భాషణంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. జనవరి 4వ తారీఖు ఉదయం 10 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్. ఏం చెప్తారండి? ఈ ఏర్పాట్లలో భారీ ఎత్తున జరుగుతున్నట్టు నేపథ్యం ఏం చెప్తారు? మీ అనంతపురం జిల్లాలో ఎప్పుడూ కూడా కనీవిని రీతిలో ఈ పతనమవుతున్నటువంటి సమాజ విలువల పట్ల పెద్ద ఎత్తున దీన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో పెద్దలు పూజ్యులు మన ప్రమోద్ స్వామి గారి సంకల్పంతో హనుమాన్ చాలీసా పారాయణ సమితిని ఒకటి ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే చిన్న ప్రోగ్రాం కాదు, లక్షల్లో ఉన్నటువంటి ప్రోగ్రాం, లక్షల్లో ఖర్చు అయ్యేటువంటి ప్రోగ్రాము. అట్ ది సేమ్ టైము ఇంకొక వైపు మనం ఏదైతే ఆశించి దీని ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నామో అది నెరవేరాలంటే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ చేయాల్సిన పరిస్థితి. ఈ రెండు సమన్వయపరచుకోవడానికనే హనుమాన్ చాలీసా పారాయణ సమితి ఏర్పాటు చేసి పెద్దలు, నగర ప్రముఖులందరితో ఏర్పాటు చేసి వీటన్నిటితో కూడా పిల్లలు, ముఖ్యంగా సమాజంలో భావి భారత పౌరులు, ఈరోజు నేటి చిన్నారులే రేపటి పౌరుల్లాగా వాళ్ళని కూడా మార్చాలనే ఉద్దేశంతో. రెండవది, ఈ గుడుల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో కూడా ఎక్కడైతే అన్ని గుళ్ళలో ఉన్నాయో వీళ్ళందరినీ కలిపి చేయాలనే ప్రయత్నం గతంలో టీటీడీ కళ్యాణ మండపంలో అన్ని కమిటీలను కలిపి ఆ ప్రయత్నంలో సక్సెస్ చేయడం జరిగింది, బ్రహ్మశ్రీ బంగారయ్య గారిని పిలిపించి. ఇప్పుడు దానికి మించి అనంతపురం జిల్లాలో ఎప్పుడూ చేయనట్టుగా ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో ఇన్ని వేల మందిని కలిపి వాళ్ళందరినీ ఒక చోట ఏర్పాటు చేసి ఒక పాజిటివ్ వేవ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ మోటివేషన్ చేయడానికని గంగాధర శర్మ శాస్త్రి గారితో పాటుతో వాళ్ళకి అనుగ్రహంగా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికని మంత్రాలయ పీఠాధిపతి, హంపి పీఠాధిపతి గారితో పాటు వీళ్ళందరూ రావడము పెద్ద కార్యక్రమానికి. పిల్లలు సైతం, ఎందుకంటే ఆ రోజు హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు చేయడం ఒక ఎత్తు అయితే, ఆ పాల్గొనేటువంటి పిల్లలందరికీ కూడా ప్రాక్టీస్ చేయించి వాళ్ళు నేర్చుకొని ఒక ఆత్మవిశ్వాసం వచ్చేటట్టుగా హనుమాన్ చాలీసా ఏదైతే భగవద్గీత పోటీలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో అట్లా హనుమాన్ చాలీసా పోటీలు కూడా ఇవాళ 18, 19 లలిత కళా పరిషత్లో పెద్ద ఎత్తున జరగబోతున్నాయి 2 రోజులు. అందరూ కూడా చాలా స్వచ్ఛందంగా తల్లిదండ్రులు పిల్లలు తీసుకొస్తున్నారు. వాళ్ళే మేము చేసే ఒక ప్రచారం ఒక ఎత్తు అయితే, తల్లిదండ్రులే స్వచ్ఛందంగా ఇవాళ అనంతపురంలో నగర వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇవాళ. ఎందుకంటే వాళ్ళే స్వచ్ఛందంగా మా పిల్లలకు నేర్పించారని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ వీళ్ళందరూ సంబంధించి అందరూ కలిసి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే మార్పు మొదలైందనే ఒక భావన మనం చూడొచ్చు అనమాట, మీరు చెప్పినట్టుగా గమనిస్తారు. కాబట్టి దీన్ని జనవరి 4వ తేదీ విజయవంతం అందరూ చేయాలని చెప్పి అందరి పాత్ర ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. ఈ యొక్క హనుమాన్ చాలీసా పఠనం చిన్నపిల్లల నుంచి, అంటే ఈ యొక్క పిల్లలు ఇప్పుడు పరిస్థితుల్లో ఇంతకుముందు వేమన శతకము, సుమతి శతకము ఇట్లాంటి వాళ్ళ నీతి శతకాలతో అప్పుడు పూర్వం విద్య ప్రారంభమయ్యేది. ఇప్పటి పరిస్థితుల్లో అవి వేరే వక్రీకరించి పాశ్చాత్య ఆలోచనతో ఆ విద్య ప్రారంభమై ఇప్పుడంతా వక్రీకరణ జరుగుతున్నటువంటి తర్వాత పిల్లలు కూడా మానసిక స్థైర్యము, ధైర్యము ఇవన్నీ కూడా లేకోకుండా మనం సమాజంలో పిల్లలు ఎలా ఉండాలనే ఆలోచనతో దాని నుంచి ఈ ఏర్పాటు పెద్ద ఎత్తున అనుకోకుండా విషయాలంతా కూడా ఇది నిరంతరము సాగేటట్లా చేయాలనే ఆలోచనతో చేయడము చాలు. కాబట్టి
4వ తారీఖున అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని. 4వ తేదీ జనవరి 4వ తేదీ అనేది హనుమాన్ చాలీసా సామూహికంగా చేస్తున్నటువంటి నేపథ్యం దాదాపు 10,000 మందికి పైగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం. అందులో పెద్ద ఎత్తున గురువులు కూడా వస్తున్నారు. వాళ్ళకి విద్యార్థులకు ఆశీర్వచనాలు ఇచ్చేందుకు గురువులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హిందువులంతా కూడా పాల్గొనాలి. అందులో ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి వాళ్ళ మానసిక ధైర్యము ఇటువంటివన్నీ అలవడతాయి. కాబట్టి ఖచ్చితంగా వీటికి అలవాటు పడితే వాళ్ళ మానసిక స్థితి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి వీరు చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు RTV అనంతపురం.